Welcome to Physics Poly Set class. Now I will discuss the heat chapter, class 3. Previous two classes lo, first class lo heat, temperature and thermal temperature discuss chesam. And second class lo specific heat, applications of specific heat, method of mixes. ఆ టాపిక్స్ మీద సినాప్సిస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ పాలీసెట్ బిట్స్ ప్రాక్టీస్ చేసాం. నౌ ఇన్ క్లాస్ 3 ద టాపిక్స్ ఆర్ ఎవాపరేషన్, కండెన్సేషన్, బాయిలింగ్, మెల్టింగ్, ఫ్రీజింగ్. ఈ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో థర్డ్ క్లాస్ లో ఏ టాపిక్స్ ని డిస్కస్ చేస్తున్నాము? ఎవాపరేషన్, కండెన్సేషన్, బాయిలింగ్, మెల్టింగ్, ఫ్రీజింగ్. ఈ టాపిక్స్ మీద సినాప్సిస్ డిస్కస్ చేసి నెక్స్ట్ ఈ టాపిక్స్ రిలేటెడ్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ ప్రీవియస్ పాలీసెట్ బిట్స్, ఆర్జిఎస్సి బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ సినాప్సిస్. First topic is evaporation. Evaporation is from liquid to gas. Evaporation is from liquid to gas. Change of state from liquid to gas. In this picture, liquid converts into gas. So liquid gas ga convert avutunte danni evaporation antam. Ante liquid vapor avadam. ఎవాపరేషన్, లిక్విడ్ వేపర్ అవుతుంది కాబట్టి ఎవాపరేషన్ అంటాం. సో సమ్మర్ లో మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి? స్వెట్టింగ్. స్వెట్టింగ్ అనేది ఎవాపరేషన్ కి ఎగ్జాంపుల్. ఆఫ్టర్ స్వెట్టింగ్ బాడీ కూల్ గా ఉంటుంది. ఆఫ్టర్ స్వెట్టింగ్ we feel cool. That's why evaporation is a cooling process. So and the next topic is condensation. Condensation is opposite to evaporation because evaporation is from liquid to gas and the condensation is from gas to liquid. Condensation is from gas to liquid. So condensation is opposite to evaporation. Evaporation is a cooling process. That's why condensation is warming process. So condensation is from gas to liquid. So condensation example, evaporation ki example sweating cheppukunnam kada. Like that condensation ki example dew. Formation of dew is an example of condensation. Ante water droplets on cool drink bottle or mango taken out from the fridge is an example for condensation. సో కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ మనం ఫ్రిడ్జ్ నుంచి తీస్తాం. ఆ వాటర్ బాటిల్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, అదే కండెన్సేషన్. గ్యాస్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడం. సో పక్కన ఇచ్చిన ఇమేజ్ లో మనకి కండెన్సేషన్ కి ఎగ్జాంపుల్ గా చూపించాం. ఆ బాటిల్ పైన వాటర్ డ్రాప్స్ ఉన్నాయి. సో ఫార్మేషన్ ఆఫ్ డ్యూ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కండెన్సేషన్. సో సింప్లీ evaporation is from liquid to gas and condensation is from gas to liquid. Evaporation is a cooling process and condensation is warming process. Evaporation is opposite to condensation. So the reverse process of evaporation is condensation. And next topic, హ్యూమిడిటీ. ఈ హ్యూమిడిటీ మనకి సముద్రాలు, నదులు, సీస్, ఓషన్స్, రివర్స్ ఈ ప్లేసెస్ లో మనకి ఎక్కువగా ఉంటుంది. సో ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ.
సో సీస్, ఓషన్స్, రివర్స్ ఈ ప్లేసెస్ లో హ్యూమిడిటీ హైగా ఉంటుంది. నియర్ ఓషన్స్ హ్యూమిడిటీ ఈజ్ at near oceans, rivers, lakes, etc. Humidity means the amount of water vapor present in air. Air లో ఉండే వాటర్ వేపర్, అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ని హ్యూమిడిటీ అంటాం. సో ఎవాపరేషన్ హైగా ఉంటే హ్యూమిడిటీ హైగా ఉంటుంది, అప్పుడు మనకి స్వెట్టింగ్ హైగా ఉంటుంది. సో ఈ పిక్చర్ లో సమ్మర్ లో మనకి స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. Why? Because evaporation is high, so humidity is high, then sweating is high. So summer లో మనకి evaporation హైగా ఉండి హ్యూమిడిటీ హైగా ఉండటం వల్ల స్వెట్టింగ్ హైగా ఉంది అని మనకి ఈ పిక్చర్ లో మనకి దీనికి ఎగ్జాంపుల్ గా ఈ పిక్చర్ చూపించాం. సో ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ present in air is called humidity. So humidity is high at places near oceans, rivers, lakes, etc. And next topic is dew. Dew means water droplets. Due to condensation, dew forms in winter season. Condensation వల్ల dew form అవుతుంది winter season లో. So dew అంటే సింపుల్ గా వాటర్ డ్రాప్లెట్స్. Dew means water droplets. Dew form due to condensation in winter season. Dew ఎలా ఫామ్ అవుతుంది? Due to condensation. సో మనం ఈ డ్యూని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, దిస్ కెన్ బి అబ్జర్వ్డ్ ఆన్ గ్రాస్ అండ్ అదర్ బాడీస్. గ్రాస్ మీద, అదర్ బాడీస్ మీద వింటర్ సీజన్ లో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ వింటర్ సీజన్ లో మార్నింగ్ లీవ్స్ మీద కానీ గ్రాస్ మీద కానీ వాటర్ డ్రాప్స్ ఉంటాయి, దాన్నే డ్యూ అంటాం. డ్యూ మీన్స్ వాటర్ డ్రాప్లెట్స్. సో ఇమేజ్ లో చూపించాం పిక్చర్ క్లియర్ గా, లీఫ్ మీద వాటర్ డ్రాప్స్ ఉన్నాయి, సో అదే డ్యూ. డ్యూ మీన్స్ వాటర్ డ్రాప్లెట్స్. డ్యూ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ కండెన్సేషన్. సో డ్యూ ఎలా అబ్జర్వ్ చేయొచ్చు? గ్రాస్, లీవ్స్ ఆ బాడీస్ మీద ఉండే వాటర్ డ్రాప్లెట్స్ డ్యూ. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫాగ్. సో ఇది కూడా మనకి వింటర్ సీజన్ లో ఎర్లీ మార్నింగ్ మనకి మొత్తం ఫాగ్ ఉంటుంది, దానివల్ల మనకి విజిబిలిటీ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. వింటర్ సీజన్ లో మార్నింగ్ ఒక్కోసారి 8 వరకు మనకి మొత్తం రోడ్ అంతా మనకి కప్పేస్తుంది ఫాగ్. అంటే ఎర్లీ మార్నింగ్స్, ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్ ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ వెరీ లో, the condensation in the air, these droplets float in air is fog. So condensation వల్ల వాటర్ డ్రాప్లెట్స్ ఎయిర్ లో ఫ్లో అవుతాయి, దాన్నే ఫాగ్ అంటాం. థిక్ మిస్ట్ ఇన్ ఎయిర్. సో ఫాగ్ వల్ల మనకి ఏ ప్రాబ్లం వస్తుంది? విజిబిలిటీ ప్రాబ్లం అరైజెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫాగింగ్. సో మనం వెహికల్ లో ట్రావెల్ చేస్తుంటే మనకి అది విజిబిలిటీ ప్రాబ్లం అరైజ్ అవుతుంది ఫాగ్ వల్ల. మనకి ఇమేజ్ లో క్లియర్ గా చూపించడం జరిగింది. ఫాగ్ మీన్స్ థిక్ మిస్ట్ ఇన్ ఎయిర్. ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్ టెంపరేచర్ ఈజ్ వెరీ లో డ్యూ టు కండెన్సేషన్ ఇన్ ఎయిర్. దీస్ డ్రాప్లెట్స్ float in air is fog. Droplets float in air is fog. Simply thick mist in air is called fog. సో విజిబిలిటీ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది ఫాగ్ వల్ల. అంటే మొత్తం మనకి మంచుతో కప్పేసినట్టుగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్స్. సో క్లియర్ గా మనకి రోడ్ కనిపించదు, దాన్ని ఫాగ్ అంటాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్, మెల్ట్ అవ్వడం అంటే సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడం. ఆ ప్రాసెస్ ని మెల్టింగ్ అంటాం. ఆ మెల్టింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు టెంపరేచర్ చేంజ్ అవ్వదు, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ ని మెల్టింగ్ పాయింట్ అంటాం. మెల్ట్ అవ్వడం అంటే ఏంటి? సో ఐస్ మెల్ట్ అవుతుంది, లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ని మెల్టింగ్ అంటాం. ఒక పర్టికులర్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ ని మెల్టింగ్ పాయింట్ అంటాం. మెల్టింగ్ అంటే ప్రాసెస్, మెల్టింగ్ పాయింట్ అంటే కాన్స్టెంట్, దట్ కాన్స్టెంట్ టెంపరేచర్.
So melting point means the process of changing materials in solid state to liquid state at constant temperature is called melting, and this constant temperature is the melting point. So process of changing solid state to liquid state at constant temperature. సో మనకి ఇమేజెస్ లో క్యాండిల్ ఐస్ క్రీమ్ చూపించాం. క్యాండిల్ మెల్ట్ అవుతుంది అంటే సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఐస్ క్రీమ్ కూడా మెల్ట్ అవుతుంది, సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ కి ఈ ఇమేజెస్ మనకి క్లియర్ గా ఉంటాయి. సో ఇది మెల్టింగ్ పాయింట్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ అంటే ఏంటి? లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అయితే ఆ ప్రాసెస్ ని ఫ్రీజింగ్ అంటాం, ఆ టెంపరేచర్ ని ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. సో ప్రాసెస్ ని ఫ్రీజింగ్ అంటాం, ఆ టెంపరేచర్ ని ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. అంటే ఏ ప్రాసెస్ దగ్గర లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది, ఏ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది, దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. The temperature at which liquid convert into solid is its freezing point. So ఏ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అవుతుందో దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. సో మనకి ఇక్కడ ఇమేజ్ చూపించడం జరిగింది. అంటే లిక్విడ్ సాలిడ్ గా, వాటర్ ఐస్ గా మనకి కన్వర్ట్ అవుతుంది. అంటే లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది గ్లాస్ లో మనకి. సో ఇది ఫ్రీజింగ్ పాయింట్ కి ఎగ్జాంపుల్. సో మనం డెఫినిషన్ దాని పక్కన ఇమేజ్ అనేది ఆ ఎగ్జాంపుల్ క్లియర్ గా అర్థం అవడం కోసం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ లిక్విడ్ టు ఏ గ్యాస్. సో లిక్విడ్ గ్యాస్ గా చేంజ్ అవ్వడానికి ఎంత హీట్ రిక్వైర్ అవుతుందో ఆ హీట్ ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ లిక్విడ్ టు ఏ గ్యాస్, లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అవ్వడానికి ఎంత హీట్ మనకి రిక్వైర్ అవుతుంది, ఆ హీట్ ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. సో లేటెంట్ హీట్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ L. So the formula for latent heat is Q by M. So L equals to Q by M. Here L is latent heat, Q is heat, M is mass. Next, SI unit for latent heat is joule per kg and CCS unit for latent heat is calorie per gram. Next, ఇక్కడ లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అయితే దాన్ని లేటెంట్ హీట్ అంటున్నాం. ఒక పర్టికులర్ హీట్, ఎంత హీట్ దగ్గర ఎంత హీట్ రిక్వైర్ అయితే లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అవుతుందో దాన్ని లేటెంట్ హీట్ అంటున్నాం. అయితే వాటర్ కి మనకి లేటెంట్ హీట్ ఎంత? లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ 540 calorie per gram. వాటర్ కి లేటెంట్ హీట్ ఎంత అంటే 540 calorie per gram. సో క్యాలరీ పర్ గ్రామ్ అంటే ఇది మనకి CGS లో ఉంది ఈ వాల్యూ. నెక్స్ట్ టాపిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ సాలిడ్ టు లిక్విడ్ స్టేట్. సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడానికి ఎంత హీట్ రిక్వైర్ అవుతుందో దాన్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడానికి ఎంత హీట్ రిక్వైర్ అవుతుందో దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. సో లేటెంట్ హీట్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ L. ద ఫార్ములా ఫర్ లేటెంట్ హీట్ ఈజ్ Q by M. సో ఇక్కడ సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడం ఏ సాలిడ్ అయినా, ఐస్ కి మనం వాల్యూ చూద్దాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఈజ్ 80 calorie per gram. ఐస్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడానికి అంటే ఐస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఎంత అంటే 80 calorie per gram. నెక్స్ట్ వాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ ఫ్రీజింగ్. వాటర్ ఫ్రీజ్ అయితే ఎక్స్పాండ్ అయ్యింది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి.
సో దానివల్ల ఏంటి అంటే గ్లాస్ బాటిల్స్ వాటర్ ని ఫిల్ చేసి మనం ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. గ్లాస్ బాటిల్స్ తో వాటర్ ని ఫిల్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచితే ఏమైందంటే ఆ గ్లాస్ బాటిల్ బ్రేక్ అవుతుంది. వై? వాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అయినప్పుడు వాటర్ ఎక్స్పాండ్ అయ్యింది, దానివల్ల ఆ గ్లాస్ బ్రేక్ అవుతుంది. దీనికి మనం ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. యాక్చువల్ గా గ్లాస్ బాటిల్లో ఒక గ్లాస్ లో వాటర్ ని తీసుకున్నాను, అయితే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు నెక్స్ట్ గ్లాస్ కి ఏమైంది, అది ఐస్ ఫ్రీజ్ అయినప్పుడు ఎక్స్పాండ్ అయ్యి ఆ గ్లాస్ కి క్రాక్ కనిపిస్తుంది. సో ఫస్ట్ గ్లాస్ క్లియర్ గా ఉంది, సెకండ్ గ్లాస్ బ్రేక్స్ కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఫ్రీజింగ్ జరిగినప్పుడు వాటర్ ఎక్స్పాండ్ అయ్యి గ్లాస్ బ్రేక్ అయింది అనమాట. సో వాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ ఫ్రీజింగ్, దట్స్ వై వీ షుడ్ నాట్ కీప్ గ్లాస్ బాటిల్స్ విత్ వాటర్ ఇన్ ఫ్రిడ్జ్. సో దీస్ ఆర్ ద synopsis. సో క్లాస్ 3 సినాప్సిస్. ఇవి ఏమేం టాపిక్స్ చెప్పుకున్నాం మనం క్లాస్ 3 లో? సినాప్సిస్, సింప్లీ, ఎవాపరేషన్, కండెన్సేషన్. ఫస్ట్ టాపిక్ ఎవాపరేషన్, నెక్స్ట్ టాపిక్ కండెన్సేషన్. పక్కన ఇమేజెస్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. నెక్స్ట్ హ్యూమిడిటీ, నెక్స్ట్ డ్యూ, ఫాగ్, నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్, నెక్స్ట్ ఫ్రీజింగ్ పాయింట్, నెక్స్ట్ latent heat of vaporization, next latent heat of fusion. సో ఈ టాపిక్స్ కి రిలేటెడ్ బిట్స్ ని మనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ ప్రీవియస్ పాలిసెట్ బిట్స్ ని చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ బిట్, SI యూనిట్ ఫర్ latent heat is, SI యూనిట్ ఫర్ latent heat is, latent heat L की फॉर्मूला Q/M, latent heat L की फॉर्मूला Q/M. SI యూనిట్ వచ్చేసి జౌల్ పర్ కేజీ, CGS యూనిట్ వచ్చేసి గ్రామ్ పర్ క్యాలరీ. సో వాళ్ళు మనల్ని SI యూనిట్ అని అడిగారు. సో జౌల్ పర్ కేజీ. 1 minute. So first option is correct, joule per kg. Next, second bit, latent heat of fusion of ice, latent heat of fusion of ice. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం సినాప్సిస్ లో 80 calorie per gram, 180 calorie per gram, 800 calorie per gram, 540 calorie per gram. Latent heat of fusion of ice వచ్చేసి 80 calorie per gram. అది latent heat of vaporization of water అయితే 540 calorie per gram. So first option is correct, 80 calorie per gram. Next, third bit, the required energy to melt 10 gram of ice completely into water is, the required energy to melt 10 gram of ice completely into water. So 10 gram of ice వాటర్ గా మెల్ట్ అవ్వడానికి ఎంత హీట్ రిక్వైర్ అవుతుంది అని అన్నారు బిట్. 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. సో సొల్యూషన్ చూద్దాం మనం. సో లేటెంట్ హీట్ లో హీట్ కి ఫార్ములా Q=M. ఎలా వచ్చింది? లేటెంట్ హీట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? L=Q/M. లేటెంట్ హీట్ L=Q/M. ఈ ఫార్ములా నుంచి Q ఎలా రాయొచ్చు? L=Q/M. దీని నుంచి Q ఎలా రాయొచ్చు? M ఇటు వెళ్తే ML, లెఫ్ట్ సైడ్ వెళ్తే M,
ml అవుతుంది. సో Q ఫార్ములా ml. Here m is mass and L is latent heat of fusion of ice. So mass m 10 gram ఇచ్చారు. Latent heat of fusion of ice 80 fixed 80 calorie per gram. So m 10 into latent heat of fusion of ice is 80. 10 into 80 800 calories. Now the answer is third option. Okay, so the formula is Q equals to ml, mass is 10 and latent heat of fusion of ice is 80. 10 into 80 that equals to 800 calories. Now the option is third option. Next, fourth bit. Humidity is more at a dash surroundings. Humidity is more at a dash surroundings. అది seas, oceans, rivers అలా ఉన్న ప్లేసెస్ లో హ్యూమిడిటీ మోర్ గా ఉంటుంది. సో మనకి ఆప్షన్స్ ఇచ్చారు డిజర్ట్స్, సీ, పాండ్స్, మౌంటైన్ అని. సో మనకి క్లియర్ గా సీ అని కనిపిస్తుంది. సో సీ ఉన్న ప్లేసెస్ లో హ్యూమిడిటీ మోర్ గా ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. హ్యూమిడిటీ ఈజ్ మోర్ అట్ సీ సరౌండింగ్స్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, ఎగ్జాంపుల్ ఫర్ కూలింగ్ ప్రాసెసెస్. సో మనం డిస్కస్ చేసాం ఎవాపరేషన్ ఈజ్ కూలింగ్ ప్రాసెస్. ఎవాపరేషన్ అంటే లిక్విడ్ వేపర్ గా కన్వర్ట్ అవ్వడం, లిక్విడ్ వేపర్ అవ్వడం. లిక్విడ్ గ్యాస్ కి కన్వర్ట్ అయితే దాన్ని ఎవాపరేషన్ అంటాం. స్వెట్టింగ్ ఎవాపరేషన్ కి ఎగ్జాంపుల్. ఆఫ్టర్ స్వెట్టింగ్ we feel cool. That's why evaporation is a cooling process. So example for cooling process is evaporation. Now the answer is option 4. Next, sixth bit, opposite to condensation. Opposite to condensation. Condensation is from gas to liquid. Evaporation is from liquid to gas and condensation is gas to liquid. So that's why evaporation is opposite to condensation. So opposite to condensation is evaporation. Evaporation. Now the answer is option 4. Fourth option is correct. Opposite to condensation is evaporation. Cooling process evaporation. Next, seventh bit, evaporation takes place at. evaporation ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటున్నారు. evaporation takes place at బాటమ్ ఆఫ్ ది లిక్విడ్ నుంచి ఎవాపరేషన్ అవుతుందా, మిడిల్ ఆఫ్ ది లిక్విడ్ నుంచా, సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ నుంచా, ఎంటైర్ లిక్విడ్. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ నుంచి ఎవాపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో లిక్విడ్ యొక్క సర్ఫేస్ మీద మాలిక్యూల్స్ ఎస్కేప్ అయ్యి వేపర్ అవుతాయి. సో సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్, ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. లిక్విడ్ సర్ఫేస్ మీద మాలిక్యూల్స్ ఎస్కేప్ అయ్యి వేపర్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఎయిత్ బిట్, ఆన్ ఫ్రీజింగ్ వాటర్. ఇంద లాస్ట్ లో చెప్పుకున్నాం మనం, వాటర్ ఫ్రీజ్ అయితే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే గ్లాస్ బాటిల్స్ ని వాటర్ తో ఫిల్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. ఉంచితే ఏమవుతుంది, ఆ గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది. మీకు ఇమేజ్ కూడా చూపించాం. సో ఆన్ ఫ్రీజింగ్ వాటర్ ఎక్స్పాండ్స్. ఫ్రీజ్ అయినప్పుడు వాటర్ ఎక్స్పాండ్ అవుద్ది. సో కంప్రెసెసా ఎక్స్పాండ్సా అని అన్నారు. సో ఎక్స్పాండ్స్ అని పెట్టాలి మనం. నౌ ద ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. సో ninth bit, latent heat of vaporization of water at 1 atmosphere pressure is. Latent heat of vaporization of water at
1 atmosphere pressure is. So latent heat of vaporization of water అడుగుతున్నారు మనల్ని. 540 calorie per gram, 550, 560, 450. అన్ని నియరర్ గానే ఉన్నాయి ఆప్షన్స్. నౌ ద ఆన్సర్ ఈజ్ 540 calorie per gram. సో 1 atmosphere pressure అనేది కామన్. 1 atmosphere pressure దగ్గరే జరుగుతుంది. సో latent heat of vaporization of water is 540 calorie per gram. Now the answer is first option. Next, 10th bit. Ice floats on water because density of ice is. ఐస్ అనేది సాలిడ్. వాటర్లో ఐస్ నేస్తే ఫ్లోట్ అవుతుంది. యాక్చువల్గా మనకి డీప్కి వెళ్ళిపోకుండా వాటర్లోకి మనకి ఐస్ వాటర్లో మునగకుండా ఐస్ ఫ్లోట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటున్నారు. డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వాటర్. అంటే వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. వాటర్ డెన్సిటీ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు ఐస్ డెన్సిటీ. ఐస్ కి ఈ పెక్యులర్ ప్రాపర్టీ ఉంది. యాక్చువల్ గా సాలిడ్స్ ని మనం వాటర్ లో వేస్తే అవేమవుతాయి అంటే లోపలికి వెళ్ళి వాటర్ అడుక్కి వెళ్తాయి డెప్త్ కి. బట్ ఐస్ ఫ్లోట్ అవుతుంది. ఏంటి రీజన్ అంటే డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వాటర్. అంటే వాటర్ డెన్సిటీ ఐస్ డెన్సిటీ కన్నా గ్రేటర్ గా ఉండడం వల్ల ఐస్ ఫ్లోట్ అవుతుంది. సో మనకి ఇక్కడ పిక్చర్ లో మీకు చూపించాను దానికి. సో వాటర్ కి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, సో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఐస్ కి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తక్కువ ఉన్నాయి, సో మనకి డెన్సిటీ తక్కువ ఉంటుంది. దట్స్ వై ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ బికాస్ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ అన్నారు బిట్లో. అప్పుడు మనం ఏం పెట్టాలి? లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అంటే డెన్సిటీ ఆఫ్ ఐస్ వాటర్ డెన్సిటీ కన్నా లెస్ గా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ 11th bit. During the change of state, the temperature of the substance. స్టేట్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతున్నా, లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అవుతున్నా స్టేట్ చేంజ్ అవుతుంది. స్టేట్ చేంజ్ అవుతున్నప్పుడు మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ రిమైన్స్ సేమా, ఇంక్రీజెస్సా, డిక్రీజెస్సా అని అన్నారు. సో మనం ఆప్షన్ ఏం పెట్టాలి అంటే రిమైన్స్ సేమ్. డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ ద టెంపరేచర్ డస్ నాట్ చేంజ్. దట్ మీన్స్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఆర్ ద టెంపరేచర్ రిమైన్స్ సేమ్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 12th bit. When ice melts, its temperature remains constant, increases, decreases, currents. సో ఇప్పుడు మనం ప్రీవియస్ బిట్ లో మనం అదే డిస్కస్ చేసాం. స్టేట్ చేంజ్ అయ్యేటప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది అని. ఇక్కడ ఐస్ మెల్ట్ అవుతుంది, అప్పుడు మనకి టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే రిమైన్స్ కాన్స్టెంట్. ఐస్ మెల్ట్ అవుతున్నప్పుడు మనకి టెంపరేచర్ అంటే స్టేట్ చేంజ్ అవుతుంది కాబట్టి టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరగదు, కాన్స్టెంట్ గా ఉంటుంది. వెన్ ఐస్ మెల్ట్స్ ఇట్స్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ బిట్. The temperature at which solid changes into liquid state is called. సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటాం? మెల్టింగ్ పాయింటా, వేపరైజేషన్ పాయింటా, లిక్విఫికేషన్ పాయింటా, బాయిలింగ్ పాయింటా? సో ఆన్సర్ ఏంటి అంటే మెల్టింగ్ పాయింట్. మెల్ట్ అవ్వడం అంటే ద ప్రాసెస్, మెల్టింగ్ మీన్స్ ద ప్రాసెస్ అట్ విచ్ సాలిడ్ చేంజెస్ ఇంటూ లిక్విడ్. అయితే మెల్టింగ్ పాయింట్ మీన్స్ ద టెంపరేచర్ at which solid changes into liquid state is called melting point. So solid liquid గా కన్వర్ట్ అయితే ఆ టెంపరేచర్ ని మెల్టింగ్ పాయింట్ అంటాం. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ ని మెల్టింగ్ పాయింట్ అంటాం. నౌ ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్.
melting point. And 14th bit, the process due to which a gaseous form of a substance changes to liquid state without any temperature is called. అంటే గ్యాస్ మనకి లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది అని అర్థం. వితౌట్ ఎనీ టెంపరేచర్ అంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాసియస్ స్టేట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ స్టేట్. ఆ ప్రాసెస్ ని ఏమంటాము అంటున్నారు, లిక్విఫికేషన్, కండెన్సేషన్, వేపరైజేషన్ అంటున్నారు. సో గ్యాస్ లిక్విడ్ గా మారడాన్ని ఏమంటాం, కండెన్సేషన్. The process due to which a gaseous form of a substance changes to a liquid state. గ్యాస్ లిక్విడ్ గా కన్వర్ట్ అవడాన్ని ఏమంటాము అంటే మనం కండెన్సేషన్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, కండెన్సేషన్. మనకి ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ కో చూడటమే బిట్, గ్యాస్ టు లిక్విడ్. సో కండెన్సేషన్. లిక్విడ్ టు గ్యాస్ అయితే ఎవాపరేషన్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఎవాపరేషన్ ఇచ్చారు. ఎవాపరేషన్ కూలింగ్ ప్రాసెస్, దానికి ఆపోజిట్ గా ఉండేది కండెన్సేషన్. సో కండెన్సేషన్ అనేది ఆటోమేటిక్ గా వార్మింగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఎవాపరేషన్ ఈజ్ కూలింగ్ ప్రాసెస్, ఆపోజిట్ టు ఎవాపరేషన్ ఈజ్ కండెన్సేషన్ అండ్ కండెన్సేషన్ ఈజ్ వార్మింగ్ ప్రాసెస్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ అన్నారు. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్, కండెన్సేషన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, melting is a process in which solid phase changes to. melting అనేది ఒక ప్రాసెస్, సాలిడ్ ఫేజ్ నుంచి ఏ ఫేజ్ కి చేంజ్ అవుతుంది అంటుంది. సాలిడ్ నుంచి లిక్విడ్ ఫేజ్ కా, లిక్విడ్ ఫేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కా, గ్యాసియస్ స్టేటా, ఎనీ ఫేజా. జనరల్ గా మెల్టింగ్ అంటే ఒక ప్రాసెస్, సాలిడ్ లిక్విడ్ గా చేంజ్ అవుతుంది. సో లిక్విడ్ ఫేజ్ కనపడింది కదా అని డైరెక్ట్ గా ఫస్ట్ ఆప్షన్ పెట్టకూడదు. సో సాలిడ్ ఫేజ్ చేంజెస్ టు లిక్విడ్ ఫేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అయితే ఆ ప్రాసెస్ ని మెల్టింగ్ అంటాం. ఆ టెంపరేచర్ ని మెల్టింగ్ పాయింట్ అంటాం. సో సాలిడ్ ఫేజ్ చేంజెస్ టు లిక్విడ్ ఫేజ్, డైరెక్ట్ గా మెల్టింగ్ అన్నారు, సాలిడ్ లిక్విడ్ కనపడింది, ఫస్ట్ ఆప్షన్ కి వెళ్తాం. బట్ ఫస్ట్ ఆప్షన్ పెడితే రాంగ్. We go for second option, liquid phase at constant temperature, because during the change of state the temperature remains constant. So melting is a process in which solid phase changes to liquid phase at constant temperature. Now the answer is second option. Next, 17th bit, after boiling is started dash takes place. బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, చేంజ్, టెంపరేచర్ చేంజ్ అవుతుందా, స్టేట్ చేంజ్ అవుతుందా, రెండు చేంజ్ అవుతాయా, ఏది కాదా. బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏం టేక్స్ ప్లేస్, ఏం జరుగుతుంది అంటున్నారు. బాయిలింగ్ స్టార్ట్ అయినాక టెంపరేచర్ చేంజ్ అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. బాయిలింగ్ స్టార్ట్ అయితే స్టేట్ చేంజ్ అయ్యింది. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్. బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ గానే ఉంటుంది, స్టేట్ చేంజ్ అవుతుంది. సో ఆఫ్టర్ బాయిలింగ్ ఈజ్ స్టార్టెడ్ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ టేక్స్ ప్లేస్. స్టేట్ అనేది మనకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 18th bit, freezing of water takes place at dash temperature and at dash pressure. ప్రెజర్ ఎప్పుడు ఫిక్స్డ్ 1 atmosphere అన్నమాట. సో వాటర్ ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది, ఏ టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది, ఏ ప్రెజర్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది అన్నారు. ప్రెజర్ 1 atmosphere, టెంపరేచర్ ఏంటి అంటే 0 degrees Celsius.
freezing point of water is 0 degrees Celsius and 1 atmosphere pressure. Now the answer is fourth option, 0 degrees Celsius and 1 atmosphere pressure. So freezing of water takes place at a 0 degrees Celsius temperature and at 1 atmosphere pressure. Now the option is fourth. Now correct answer is fourth option. Next, 19th bit. The heat energy is required. The heat energy is required to convert 2 gram of ice to liquid. 2 gram of ice liquid ga convert అవ్వాలి అంటే ఎంత heat energy require అవుతుంది అని అన్నారు. Bit. The heat energy is required to convert 2 gram of ice to liquid. Now the options are given. See the solution. Latent heat of fusion of ice is 80 calorie per gram. So the formula is Q equals to ml. Heat ki formula ml. Latent heat ఇచ్చినప్పుడు Q ki formula. Latent heat formula L equals to Q by M. దాని నుంచి Q equals to ml అని రాస్తాం. సో M అంటే మాస్ 2 into L. latent heat L ఎంత అంటే 80. సో 2 into 80 ఎంత అంటే 160 క్యాలరీస్. సో అదే 3 గ్రామ్స్ అన్నారనుకోండి 3 into 80. 4 గ్రామ్స్ అన్నారనుకోండి 4 into 80 అంతే బిట్. ఇక ఎన్ని గ్రామ్స్ అన్నా ఇంటూ 80 అనేయడం, ఆ ఇచ్చిన గ్రామ్స్ ఇంటూ 80. The heat energy is required to convert 2 gram of ice to liquid అన్నారు. సో latent heat of fusion of ice is 80 calorie per gram. So Q equals to ml. Here M is 2 gram into L is 80. 2 into 80, 160 calories. Now the answer is option 3. Third option అనేది మనకి ఇక్కడ కరెక్ట్. Next, 20 bit. How much energy is released or absorbed when 1 gram of steam at 100 degrees Celsius turns ice at 0 degrees Celsius? So 4 options are given. ఇక్కడ బిట్ ఏమన్నారు అంటే how much energy released or absorbed, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో లేదా అబ్జార్బ్ అవుతుంది ఎప్పుడు 1 గ్రామ్ ఆఫ్ స్టీమ్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర 1 గ్రామ్ ఆఫ్ స్టీమ్ ఉంది, అది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ గా కన్వర్ట్ అవ్వాలి, అప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. సో మనం ఈ ప్రాబ్లం ని 3 స్టేజెస్ లో చేయాలి. ఈ ప్రాబ్లం ని మనం 3 స్టేజెస్ లో చేయాలి. స్టేజ్ 1, ఫస్ట్ స్టేజ్ లో స్టీమ్ ఇప్పుడు ఐస్ గా మారాలి. మన ఎయిమ్ ఏంటి అంటే స్టీమ్ ఐస్ గా మారాలి. సో ఫస్ట్ స్టేజ్ లో స్టేజ్ 1 ఏం చేస్తాము అంటే స్టీమ్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు వాటర్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. అంటే స్టీమ్ వాటర్ గా కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ ఏమైందంటే స్టేట్ చేంజ్ అయ్యింది. స్టీమ్ వాటర్ గా కన్వర్ట్ అయ్యింది అంటే స్టేట్ చేంజ్ అయ్యింది. ఫస్ట్ స్టేజ్ లో మనకి స్టేట్ చేంజ్ అయ్యింది. టెంపరేచర్ సేమే, స్టీమ్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు వాటర్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. స్టేట్ చేంజ్ అయ్యింది. నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ కి చేంజ్ అయ్యిందా? ఫస్ట్ స్టేజ్ లో వాటర్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్ నుంచి వాటర్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ కి కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ వాటరే టెంపరేచర్ డిక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ చేంజ్ అయ్యింది. 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటరు 0 డిగ్రీ సెల్సియస్ కి చేంజ్ అయ్యింది. అంటే మనకి సెకండ్ స్టేజ్ లో ఏం జరిగింది అంటే టెంపరేచర్ చేంజ్ అయ్యింది. సెకండ్ స్టేజ్ లో ఏం జరిగింది? టెంపరేచర్ చేంజ్ అయ్యింది. చేంజ్ అవ్వడం అంటే డిక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ లో వాటర్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ టు ఐస్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటరు 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ గా కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ టెంపరేచర్ సేమే కాకుంటే ఇక్కడ మళ్ళీ మనకి స్టేట్ చేంజ్ అయ్యింది. ఇక్కడ మనకి స్టేట్ చేంజ్ అయ్యింది. ఎలా చేంజ్ అయ్యింది స్టేట్? వాటర్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఐస్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్. ఇలా 3 స్టేజెస్ లో మనం ఈ ప్రాబ్లం ని కంప్లీట్ చేస్తాం.
3 స్టేజెస్ లోను హీట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్ లో వచ్చిన హీట్ ని Q1 అనుకుంటాం, సెకండ్ స్టేజ్ లో వచ్చిన హీట్ ని Q2 అనుకుంటాం, థర్డ్ స్టేజ్ లో వచ్చిన హీట్ ని Q3 అనుకుంటాం. ఈ టోటల్ హీట్స్ ని మనం యాడ్ చేసినట్టయితే మనకు అప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు దాకా నేను ప్రాబ్లం ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టేజ్ చూద్దాం. స్టేజ్ 1. స్టేజ్ 1 ఏంటి? స్టీమ్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు వాటర్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ స్టీమ్ వాటర్ గా కన్వర్ట్ అయ్యింది. స్టీమ్ వాటర్ గా కన్వర్ట్ అవ్వడానికి కావాల్సిన హీట్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ L is 540 calories. సో Q1 అనుకుందాం. స్టేజ్ 1 లో Q1 వచ్చింది 540 క్యాలరీస్. స్టీమ్ వాటర్ గా కన్వర్ట్ అయ్యింది, అది Q1 అనుకుందాం. అదేంటి అంటే లేటెస్ట్ స్టేట్ చేంజ్ అయ్యింది. సో స్టేట్ చేంజ్ అవ్వడానికి కావాల్సిన హీటే లేటెంట్ హీట్. సో వాటర్ గా కన్వర్ట్ అయ్యింది కాబట్టి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈస్ 540 క్యాలరీస్. ఇది ఫస్ట్ స్టేజ్ లో వచ్చింది. Q1 వాల్యూ 540 క్యాలరీస్. నెక్స్ట్ we go for second stage. In stage 2, water at 100 degree Celsius is converted into water at 0 degree Celsius. ఇక్కడ వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ నుంచి వాటర్ 0 డిగ్రీ సెల్సియస్ కి కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ డిక్రీజ్ అయ్యింది, టెంపరేచర్ చేంజ్ అయ్యింది 100 నుంచి 0కి. సో అప్పుడు టెంపరేచర్ ని రైజ్ చేయడానికి సప్లై చేయవలసిన హీట్ స్పెసిఫిక్ హీట్ కదా. సో Q2 కి ఫార్ములా MS డెల్టా T. సో M అంటే మనకి మాస్ ప్రాబ్లం లో 1 గ్రామ్ ఆఫ్ అని ఇచ్చారు. సో మాస్ M1. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, వాటరే కదా ఇక్కడ చేంజ్ అవుతుంది. సో వాటర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1. డెల్టా T అంటే టెంపరేచర్ డిఫరెన్స్, దట్ ఈస్ 100 minus 0, దట్ ఈస్ 100. సో 1 into 1 into 100 దట్ ఈక్వల్స్ టు 100 క్యాలరీస్. సో Q2 ఎంత వచ్చింది మనకి? 100 క్యాలరీస్. నెక్స్ట్ స్టేజ్ 3. స్టేజ్ 3 లో ఏం జరిగింది? వాటర్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఐస్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ స్టేట్ చేంజ్ అయ్యింది, వాటర్ ఐస్ గా కన్వర్ట్ అయ్యింది. సో వాటర్ ఐస్ గా కన్వర్ట్ అవ్వడానికి ఎంత హీట్ సప్లై చేయాలో అది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్, అది 80 క్యాలరీస్. సో Q3 ఏమవుతుంది అంటే 80 క్యాలరీస్. సో Q1 540 క్యాలరీస్, Q2 100 క్యాలరీస్, Q3 80 క్యాలరీస్ వచ్చింది. ఇప్పుడు మనకి టోటల్ ఎనర్జీ రిలీజ్ అయిందా? రిలీజియస్ కి ఫార్ములా ఈ 3 ఎనర్జీస్ ని యాడ్ చేయాలి. Q1 plus Q2 plus Q3. Q1 540 plus Q2 100 plus Q3 80. 540 plus 100 plus 80. 3 యాడ్ చేయండి, 720 క్యాలరీస్ వస్తుంది. నౌ ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, 720 క్యాలరీస్. ఓకే, సింప్లీ ఫస్ట్ ఆప్షన్ లో ఏం చేంజ్ అయ్యింది? ఫస్ట్ స్టేజ్ లో ఇక్కడ బిట్ ఏంటి అంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న స్టీము 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ గా కన్వర్ట్ అవ్వాలి. 1 గ్రామ్ అనమాట మాస్. సో మనం 3 స్టేజెస్ లో చేసాం. ఫస్ట్ స్టేజ్ లో స్టీమ్ at 100 డిగ్రీ సెల్సియస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ స్టేట్ చేంజ్ అయ్యింది, సో వాటర్ గా. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈస్ 540 క్యాలరీస్. నెక్స్ట్ స్టెప్, water at 100 degree Celsius is converted into water at 0 degree Celsius. ఇక టెంపరేచర్ రైజ్ అయ్యింది. సో హీట్ ఫార్ములా MS డెల్టా T. సో క్యాలిక్యులేట్ చేస్తే 100 క్యాలరీస్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ 3 లో వాటర్ at 0 degree Celsius is converted into ice at 0 degree Celsius. హియర్ స్టేట్ చేంజ్ అయ్యింది, వాటర్ ఐస్ గా. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఈస్ 80 calories. So Q1 540, Q2 100, Q3 80. So sum of all these energies are 720 calories. Now the answer is 720 calories.
Sorry, here calorie. Option 4 is 720 calorie. Okay, next. Previous bits in polyset. So polyset bits, RJC bits చూద్దాం. The change of phase from liquid to gas that occurs at the surface of liquid is called. Liquid gas గా కన్వర్ట్ అవడం, లిక్విడ్ వేపర్ అవ్వడం. సో ఈ అంటే ఏంటి అంటే సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ నుంచి లిక్విడ్ యొక్క సర్ఫేస్ మీద మాలిక్యూల్స్ ఎస్కేప్ అయ్యి ఎవాపరేట్ అయితే గ్యాస్ గా కన్వర్ట్ అయితే ఆ ప్రాసెస్ ని ఏమంటాం అంటున్నారు, ఎవాపరేషన్. సో ఎవాపరేషన్ చెప్పుకున్నాం మనం, ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ఎవాపరేషన్ మే టేక్స్ ప్లేస్ ఎట్ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ అని రెండు కలిపి మనకి ఇక్కడ అడిగారు. మనం రెండు సెపరేట్ గా అయినా అడగొచ్చు బిట్స్, ఇక్కడ 2 కలిపి అడిగారు. ఎవాపరేషన్ మీన్స్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ అండ్ ఎవాపరేషన్ మే టేక్స్ ప్లేస్ ఎట్ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్. సో ఇక్కడ బిట్ ఏమన్నారంటే రెండు కలిపేసి ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అకర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. లిక్విడ్ వేపర్ అవడం, సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ నుంచి వేపర్ అయితే దాన్ని ఎవాపరేషన్ అంటాం. ఈ బిట్ పాలీసెట్ 2015 లో అడిగిన బిట్ మనకి. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏపీ పాలీసెట్ 2016 లో అడిగిన బిట్ ఇది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కండెన్సేషన్? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కండెన్సేషన్? కండెన్సేషన్ కి ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. వీటిలో ఏంటి? వాటర్ కన్వర్టింగ్ ఇంటూ ఐసా అంటే లిక్విడ్ గ్యాస్ గా మారడం అన్నది ఫస్ట్ కాదు కదా. నెక్స్ట్ వెట్ క్లోత్స్ గెటింగ్ డ్రైడ్, వెట్ క్లోత్స్ డ్రై అవడం అంట, అదా? నో. వాటర్ కన్వర్టింగ్ ఇంటూ వేపరా? నో. ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ డ్యూనా, 4th ఆప్షన్. ఏది కండెన్సేషన్ కి ఎగ్జాంపుల్? మనం కండెన్సేషన్ చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం, గ్యాస్ లిక్విడ్ గా కన్వర్ట్ అవడం. ఫార్మేషన్ ఆఫ్ డ్యూ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కండెన్సేషన్. So water droplets, dew means water droplets, dew formed due to condensation. So the example for condensation is formation of dew. Now the answer is 4th option is correct. Next, ఈ ఫస్ట్ బిట్ లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సెపరేట్ గా పాలీసెట్ 2017 లో అడిగారు. ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ టేక్స్ ప్లేస్ ఎట్ బాటమా, మిడిలా, సర్ఫేస్ ఆఫ్ లిక్విడా, ఎడ్జెస్? ఆల్రెడీ మనకి ఈ బిట్ బాగా ఇంపార్టెంట్ గా ఎవాపరేషన్ కండెన్సేషన్ మీద బిట్స్ కొంచెం ఎక్కువగా అడుగుతున్నట్టున్నారు, బాగా ప్రాక్టీస్ చేయండి. ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ టేక్స్ ప్లేస్ ఎట్ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్. లిక్విడ్ యొక్క సర్ఫేస్ నుంచి మాలిక్యూల్స్ ఎస్కేప్ అయ్యి వేపర్ గా కన్వర్ట్ అవుతుంది. అందుకని ఎవాపరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే లిక్విడ్ యొక్క సర్ఫేస్ మీద. So evaporation of liquid takes place at the surface. Now the answer is 3rd option. Evaporation is the process of escaping molecules from surface of liquid at any temperature. అంటే లిక్విడ్ యొక్క సర్ఫేస్ మీద నుంచి మాలిక్యూల్స్ ఎస్కేప్ అయ్యి వేపర్ అవుతుంది అన్నమాట. సో నౌ ద ఆన్సర్ ఈస్ 3rd ఆప్షన్. నెక్స్ట్ 4th bit. The reverse process of evaporation. AP Polyset 2018 లో అడిగారు. ఎవాపరేషన్ కి రివర్స్ ప్రాసెస్ ఏంటి? కండెన్సేషనే కదా. ఎవాపరేషన్ అనేది లిక్విడ్ టు గ్యాస్, కూలింగ్ ప్రాసెస్. కండెన్సేషన్ అనేది గ్యాస్ టు లిక్విడ్, వార్మింగ్ ప్రాసెస్. సో reverse process of evaporation is condensation. Opposite to condensation is evaporation. Now the answer is option 3, condensation. Evaporation, condensation ఒకదానికి ఒకటి రివర్స్ ప్రాసెస్లు. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే కండెన్సేషన్, రివర్స్ ప్రాసెస్ ఆఫ్ కండెన్సేషన్ అంటే ఎవాపరేషన్. సో ఆప్షన్ 3 is correct. 5th, condensation is change of phase
ఫ్రమ్ కండెన్సేషన్ అంటే ఏంటి, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ కి కన్వర్ట్ అవుతుంది, ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్ కి కన్వర్ట్ అవుతుంది అని అంటున్నారు. ఇది పాలీసెట్ 2019 లో అడిగిన బిట్, ప్రీవియస్ గా అడిగిన బిట్స్ ఇవి. పాలీసెట్ 2019 లో అడిగిన బిట్. కండెన్సేషన్ ఈజ్ ఏ చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ కి మారుతుంది, గ్యాస్ టు లిక్విడ్. లిక్విడ్ టు గ్యాస్ అయితే ఎవాపరేషన్, గ్యాస్ టు లిక్విడ్ అయితే కండెన్సేషన్. నౌ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ లో లిక్విడ్ టు సాలిడ్ అన్నారు, సెకండ్ లిక్విడ్ టు గ్యాస్, థర్డ్ ది సాలిడ్ టు లిక్విడ్. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, that is gas to liquid. So condensation is a change of phase from gas to liquid. Next, sixth bit, recent ga adigina bit, పాలీసెట్ 2020 లో అడిగిన బిట్ ఇది. హ్యూమిడిటీ మీన్స్ అంటే హ్యూమిడిటీ డెఫినిషన్ అడిగారంటే, హ్యూమిడిటీ మీన్స్, సో హ్యూమిడిటీ అంటే ప్రెషర్ డిఫరెన్సా, అమౌంట్ ఆఫ్, ఫస్ట్ ఆప్షన్ లో ప్రెషర్ డిఫరెన్స్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్, సెకండ్ ఆప్షన్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్, థర్డ్ ది టెంపరేచర్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఫోర్త్ ది క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ గివెన్ బై సన్. సో హ్యూమిడిటీ డెఫినిషన్ తెలిస్తే మనకి ఈజీగా మనం సెకండ్ ఆప్షన్ కి వెళ్ళిపోతాం. అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ. అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్, సో ఎయిర్ లో ప్రెసెంట్ అయి ఉన్న వాటర్ వేపర్ ని మనం హ్యూమిడిటీ అంటాం. ఈ హ్యూమిడిటీ అనేది సీ ప్లేసెస్ లో, ఓషన్స్, సీస్, రివర్స్ ఉన్న ప్లేసెస్ లో హైగా ఉంటుంది. సో హ్యూమిడిటీ మీన్స్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్. నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ 7th bit. Ghee is converted from liquid to solid during winter season. The process is called. So ghee మనకి వింటర్ సీజన్ లో ఏమవుతుందంటే ఘీ లిక్విడ్ ఫామ్ లో ఉండాలి. అదేమవుతుంది అంటే సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. మనకి లిక్విడ్ ఫామ్ లో ఉంటే కదా మనం యూస్ చేసుకోవడానికి ఘీ మనం యూస్ చేయగలం. సో లిక్విడ్ సాలిడ్ గా ఎప్పుడు కన్వర్ట్ అయింది, వింటర్ సీజన్ లో. ఘీయే కాదు, ఈ కోకోనట్ ఆయిల్ కూడా మనకి వింటర్ సీజన్ లో ఏమవుతుంది అంటే లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని ఏమంటాం అంటున్నారు వీళ్ళు. ఘీ అది ఇవి అన్నా, ఘీ అన్నా, కోకోనట్ ఆయిల్ అన్నా, ఏదన్నా అక్కడ మీరు ప్రాసెస్ చూసుకోండి. లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది, దాన్ని ఏమంటాం, లిక్విడ్ సాలిడ్ గా అయితే ఫ్రీజ్ అవ్వడం కదా. సో నౌ ద ఆన్సర్ ఈస్ ఫ్రీజింగ్. So ghee is converted from liquid to solid during winter season. This process is called freezing. So option 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ ఇది APRJC 2017 లో అడిగిన బిట్. When ice melts, its temperature, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం స్టేట్ చేంజ్ అవుతున్నప్పుడు మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది అని. ఇక్కడ ఐస్ మెల్ట్ అవుతుంది, అప్పుడు టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే ఇంక్రీజ్ చేస్తా, డస్ నాట్ చేంజా, కాన్స్టెంట్ డిక్రీజ్ చేస్తా అన్నారు. డస్ నాట్ చేంజ్ అంటే కాన్స్టెంట్, రిమైన్స్ కాన్స్టెంట్ అని అర్థం. వెన్ ఐస్ మెల్ట్స్ ఇట్స్ టెంపరేచర్ డస్ నాట్ చేంజ్. సో స్టేట్ చేంజ్ అవుతున్నప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి మనం డస్ నాట్ చేంజ్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. నౌ correct answer is option 2. Okay, thank you. దీంతో మనకి హీట్ క్లాస్ కంప్లీట్ అయింది. హీట్ క్లాస్ ని 3 క్లాసెస్ లో కంప్లీట్ చేశాను. అంటే మీకు 3 వీడియోస్ షేర్ అవుతాయి. హీట్ క్లాస్ కి రిలేటెడ్ గా 3 వీడియోస్ షేర్ అవుతాయి. క్లాస్ 1, క్లాస్ 2 అండ్ క్లాస్ 3. ఇలా మనకి 3 వీడియోస్ షేర్ అవుతాయి. ఈ వీడియోస్ అన్ని మీరు చూసి బాగా ప్రిపేర్ అయ్యి బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసి హీట్ కి సంబంధించిన బిట్స్ ఏమి వచ్చినా మీరు అవి పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేసి హీట్ చాప్టర్ లో ఒక్క బిట్ కూడా పోకుండా మీరు ఆన్సర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రిపేర్ వెల్.